పార్వతీపురం మండ్యం జిల్లాలో ప్రభుత్వ భూములు, చెరువులు, ఖాళీ స్థలాలపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. తప్పుడు సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్లు జరిగాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో కోట్ల విలువైన ఈ భూములపై ఎవరు ఎలా ఆధిపత్యం సాధిస్తున్నారన్న దానిపై ప్రజలు పారదర్శకతను కోరుతున్నారు. కలెక్టర్ కార్యాలయం సముదాయానికి అనుకూలమైన ప్రభుత్వ స్థలాలు కూడా వివాదాల్లోకి రావడంతో ప్రజలు ఆందోళన పెరుగుతోంది. ఈ వ్యవహారాలపై అధికారులు స్పష్టమైన విచారణ, సమగ్ర నివేదిక అవసరమని స్థానికులు అంటున్నారు. స్పందించి ఈరోజు 410లో వరహాలగడ్డ ఏదైతే ఆక్రమణకు గురైందో ఇది ఒక వ్యాపారి ఒక కార్పొరేట్ సంస్థకి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసి మొత్తం ఆక్రమణ చేసి కంచేయడం జరిగింది. ఈ కంచెని తీసినందుకు, ఈ వరహాలగడ్డ ఆక్రమణ తొలగించినందుకు సిపిఎం పార్టీగా అధికారులు మేము అభినందిస్తున్నాం. దీంతోపాటు ఈవేళ ఈ 410 సర్వే నెంబరే కాకుండా అటువైపు కిందకి గడ్డ ఆక్రమణకు గురయ్యింది. అలాగే ఇక్కడి నుంచి ఆ పైకి ఇప్పుడు ఏదైతే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మార్కింగ్ చేశారో మొత్తం వరహాలగడ్డని పార్వతీపురంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి చివరి వరకు సమగ్ర సర్వే చేయాలి. సర్వే చేసి మొత్తం ఆక్రమణ తొలగించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మున్సిపల్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి మేము తెలియజేస్తున్నది, సిపిఎం పార్టీగా మేము ఫిర్యాదు చేసాం. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వికెట్ చేయించాలి ఆక్రమణలను. అలా కాకుండా మీకు మీరే చేయడం అనేది ఒక రకంగా మంచిదైనా మాకు కూడా సమాచారం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మొత్తం వరహాలగడ్డ ఆక్రమణలే కాదు, ఈవేళ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 50 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కేవలం నెలకు 10,000 రూపాయలు చెప్పుకున్న లీజుకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఇచ్చారు. ఆ పక్కనున్న షాపులేమో చిన్న చిన్న షాపులు